షాపింగ్ కి వెళ్తే భర్తలు ఎంతలా బాధపడతారో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆద్రే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. రండి బాబు రండి, సమ్మర్ సేల్. ఒక చీర కొంటే ఇంకొక చీర ఉచితం. అదేంటండి నా కళ్ళు మూసారేంటి? అంటే నువ్వు చూడకూడదు దరిద్రమైన చోటు ఉంది ఇక్కడ, అందుకని. ప్లీజ్ వదలండి. అమ్మా షాపింగ్. పద. మా ఆయన బంగారం. ఇప్పుడు బంగారం అమ్ముకోలే, పద. ఇవ్వండి, మీ టేస్ట్ బాగుంటది కదా, మరి నా కోసం ఒక చీర కొనొచ్చు కదండి. నా టేస్ట్ బాగుంటదా? నా టేస్ట్ బాగుంటే నిన్నెందుకు చేసుకుంటానే? సర్లేండి, మీరు వెళ్ళి వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తారా? 10 నిమిషాల్లో షాపింగ్ కంప్లీట్ చేసి రావాలా? సరేనండి. ఇక్కడే వెయిట్ చేస్తా. 10 నిమిషాలు. సార్, షాపింగ్ మాల్ చాలా బాగా కట్టారు సార్. నేను కట్టడం ఏంటండి, నేను ఇక్కడ కష్టపడని. అదేంటి? అంటే మా ఆవిడ షాపింగ్ వచ్చి 5 సంవత్సరాలు అయిందండి, అక్కడే ఉంది. వీడెవడు గడ్డం చేసుకుంటున్నాడు? అంటే వాడు గడ్డం పెరక్క ముందు వచ్చాడండి, పెరిగింది గీసుకుంటున్నాడు. గడ్డం ఎంత పెరిగిందంటే? మాస్టారు, అంటే బిల్ ఎంత పెరిగిందో అని. ఆ బిల్ అంటే చాలా పెరుగుంటదండి. మాస్టారు, నేను మాస్టారు కృష్ణకాంత్ పార్క్. కృష్ణకాంత్ పార్క్ లో నేను జాగింగ్ చేస్తుంటే వాటర్ అడగదు. మీరేంటండి గత 3 సంవత్సరాల నుంచి కనిపించట్లేదు? ఏం చెప్పమంటారు గురువు గారు, మా ఆవిడ షాపింగ్ అని తీసుకొచ్చింది. ఈ భారతీయుడు ఎవరు? ఆయనండి పక్కన భారతీయ మొగుడండి. యుక్త వయసులో వచ్చాడు పాపం షాపింగ్ కి, బాగా పండు ముసలోడు అయిపోయాడు. అంటే ఇంకా షాపింగ్ అవ్వలేదా? ఇంకా కాల, ఇంకా చేస్తుంది. గురువు గారు, ఈ ఆడవాళ్ళ అరాచకాల మీద సీఎం రోషయ్య గారికి ఫిర్యాదు చేయాలండి. సీఎం రోషే అంటాడేంటండి? పిచ్చోడా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిరా. వాళ్ళందరూ మారిపోయి ఉభయ రాష్ట్రాలకు 2 సీఎంలు ఉన్నారా ఇప్పుడు? ఏంటి గ్యాపులు ఇంత సరిగిపోయిందా? అవునట్టు మర్చిపోయాను గురువు గారు, రోజా గారు సినిమాల్లో మంచిగా యాక్టింగ్ చేస్తున్నారా? ఒరే, ఆవిడ ఎమ్మెల్యే అయ్యారా ఇప్పుడు? ఎమ్మెల్యే కూడా అయిపోయారా? మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా నాకు. మిమ్మల్ని చూసి జాలిపడే రోజు కూడా ముందుంది గురుగారు. నన్ను చూసి జాలి పడతా? అరే మగ మహారాజురా ఇక్కడ. ఆడవాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో నన్ను చూసి నేర్చుకోండి. గురుగారు నేను చెప్తున్నా, ఏంట్రా నువ్వు చెప్పేది? ఆడవాళ్ళకి భయపడే ఎదవా. ఇదిగో మాస్టర్, ఏంట్రా నన్ను చూసి నేర్చుకోండి రా. భార్యని ఎలా పోండి పోండి. ఏంటండి? ఏమండి? అదేంటండి, ఒక్క చీర కొంటాను ప్లీజ్ అండి. ఒక్క చీర లేదు, 2 చీరలు లేదు, చేసిన షాపింగ్ చాలు, నడు ప్లీజ్ అండి, ఒక్క చీర అండి. చెప్తున్నాను కదా, షాపింగ్ నిన్ను కాదే మీ ఆడాలందరినీ ఇంకొకసారి షాపింగ్ అన్నారనుకో చీరేస్తా. ఏంట్రా ఆడవాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఎవత్తివే నువ్వు, నేను కూడా ఉన్నావు. ఏమండి, కాపాడండి కాపాడండి ప్లీజ్, మా ఆయనని కాపాడండి. అక్క వస్తున్నా, ఉండవే. ఒరే గురువు గారికి ఆయింట్మెంట్ అందుకోరా. తెలిసిపోయిందా భయ్యా? ఎలా ఉంటది భయ్యా, 3 సంవత్సరాల నుంచి అలా అనుభవిస్తున్నావు కదా. అంటే మీకు కూడా బాగా వైల్డ్ గా కొట్టారు భయ్యా. వైఫ్ అంటేనే వైల్డ్ లైఫ్ లో నుంచి ఫస్ట్ 2 అక్షరాలు, లాస్ట్ 2 అక్షరాలు తీస్తే బయటకు వచ్చింది భయ్యా. ఏమే అయిందా? అయ్యింది, అంతా నిక్కర్లోనే అయ్యింది. వెళ్ళి తీసుకెళ్ళి కడగండి. పెళ్లిలో వాళ్ళ నాన్న కాలు కడిగాడండి ఒక్కసారి, ఆ తర్వాత అన్ని నేనే కడగాల్సి వస్తుంది. మాస్టరు, కొంచెం షర్ట్ పైకి ఎత్తరా. మీది కాదండి, అంటే మీది కూడా నేనే. వెనక్కి వెళ్ళి బ్యానర్లు ఉంటాయి కనుక. రండి కూర్చోండి కూర్చోండి. అదే రెడీ. ఏంటి భయ్యా ఇది? భోజనం టైం అయింది, కూర్చోండి. భోజనం టైం ఏంటి? మనోడు ఓనర్ భోజనం నెలకు 3000 ఇస్తే వాడే వడ్డిస్తాడు, వాడే వంట చేస్తాడు మొత్తం. ఏమేమంటారు భయ్యా? ఇంద్ర స్టెప్ అయ్యరా. ఏవండి, నా షాపింగ్ అయిపోయిందండి. షాపింగ్ అయిపోయిందా? వెళ్ళొస్తాను అనకూడదు నాన్న, వెళ్తాను అనాలి.
బాబు ఎంత అయింది బిల్లు? ఇదిగోండి బిల్లు. ఇదేంటండి ఎంత అయింది? 1+1 ఆఫర్ అన్నారు కదా. ఆ చీరలకి అయ్యో ఏమండి పొరపాటు నేను ఈ చీరలు చూసానండి. ఆ చీరలకు బిల్లు వేశారంట. నేను షాపింగ్ చేసి వస్తాను. నీ అమ్మకాడు మాడా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. షాపింగ్ అయిపోయిందండి. పోయాడు. అయ్యో పోయాడా? నా పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చాడు శోభనం చీర కొని పెడతానని. ఇప్పుడు ఈ చీర ఇలా ఉపయోగపడిందా? బాబు ఈ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ ఉందేమో చూడు నాయనా. ఇక్కడ మనుషుల ప్రాణాలు పోతుంటే దానికి మ్యాచింగ్లు కావాలంటదేంట్రా? ఏమే 5 నిమిషాల్లో షాపింగ్ ముగించుకొని వచ్చా, ఇక్కడే వెయిట్ చేస్తా. సుబ్బారావు గారు 3 సంవత్సరాల నుంచి కనపడకుండా పోయారేంటండి? 3 సంవత్సరాలైందా? అంటే నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అప్పుడే అయిపోయిందా? అమ్మా ఆడు 3 అంటే 3 5 8 సంవత్సరాల. ఐదు నిమిషాల్లో షాపింగ్ చేస్తా అన్న భార్యని, 5 నిమిషాల్లో ఇంటికి తిరిగి వస్తా అన్న భర్తని నమ్మకండి. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు. ఇదంతా ఫిక్షన్, ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే. ఎంటర్టైన్మెంట్ కాదు, ఇదే నిజం. ఇదే ఇది నిజం జరుగుతుంది. అస్సలు కాదు, ఫుల్ ఎగ్జాజరేషన్ అబ్బా. బయట షాపింగ్ మాల్ చూడండి, ఇంత షాప్స్ పెద్ద పెద్ద మాల్స్ అయిపోయాయి దీని వల్లనే. అదే అభి, నీకు రోజా గారి దగ్గర నుంచి పాయింట్స్ కావాలా వద్దా? కరెక్ట్. సో రోజా గారు, నాతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను అంతసేపు షాపింగ్ చేయను. వెళ్ళగానే నాకు ఏం నచ్చుతుందో తీసుకొని వస్తాను, నచ్చలేదంటే వెళ్ళిపోతాను అంతే. సో కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్, మార్నింగ్ వెళ్ళి 9-10 కి ఈవినింగ్ 4-5 వరకు చేస్తూనే ఉంటారు. అంత ఓపిక ఎట్లుంటుందో తెలియదు. అదే మన పిక్నిక్ మేడం, 1 డే వెళ్ళిపోవడానికి. కానీ మరీ ఇలా సంవత్సరాలు అనేది ఎక్కడ చూడలేదు, మరీ ఎక్కువ టూ మచ్. కామెడీ కోసం అండి. మామూలుగానే షాపింగ్ అంటేనే గుండె జారిపోతుంది మగాళ్ళకి, మరి ఇన్ని సంవత్సరాలు అంటే కష్టమే. కాదు మేడం, ఒక్కళ్ళు వెళ్ళొచ్చు కదా, భర్తలు ఎందుకు తీసుకెళ్తారు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా చేతికి ఇస్తే 5,000-10,000 ఇచ్చి కొనుక్కొచ్చుకోమంటారు. మీరే వచ్చారనుకో, అది 20,000 అయినా బాగుంటే మీరే కొనిస్తే లచ్చలకు దోషేస్తారు అన్నట్టు. సో అది కిటుకు బాగుంది. నాగబాబు సార్, నాకు తెలిసి బాబు గారు అదృష్టవంతుడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు షాపింగ్ కి వెంట వెళ్ళకుండా వచ్చి మేడం కి వెళ్ళలేదు సార్. మిమ్మల్ని చూస్తే అర్థమైపోయింది సార్, వీఆర్ స్ట్రాంగ్ మ్యాన్. ఏ పని చెప్పినా పర్లేదు లేదు, షాపింగ్ అయితే అక్కడ ఎదిరిస్తాను నేను తెలుసా. కానీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. నువ్వు వచ్చిన తర్వాత అప్పుడే 3 ఏళ్ళు అయిపోయిందా నువ్వు అంటాం. శోభనాని కోసం, శోభన నైట్ కోసం విధవగా తీసుకెళ్ళిపోతుంది సార్. చచ్చిపోయి దానికి మళ్ళీ మ్యాచింగ్ బాగుంది. అంటే ఆడవాళ్ళ యొక్క మనస్తత్వాన్ని కళ్ళ కట్టినట్టు చూపించావు ఈ ఎపిసోడ్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక బాగుంది అభి. ఫోటో దిగుతా